టాలీవుడ్ సినిమా రంగంలో ఈ ప్రకాష్ రాజ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రమే. అయినా సరే వివాదాల్లో ఎప్పుడు కూడా ఆయన వివాద స్టేట్మెంట్స్ ఇవ్వడంలో మాత్రం ముందుంటారు. ఇప్పుడు డైరెక్ట్ గా శ్రీరామచంద్ర ప్రభువు మీదే డైలాగ్ వేసే అంత గొప్ప మునగాడైపోయాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అసలు అతను? గ్రహాల యొక్క పరిస్థితి, గ్రహ సంచారం వల్ల అలా చేస్తున్నాడా, లేకపోతే అతనికి ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నాడా అని చెప్పి మొత్తం నెటిజన్లందరూ కూడా చాలా అతన్ని అసహించుకునేటటువంటి స్థాయికి దిగజారిపోయాడు. ఒక అతనైతే బీజేపీ లీడర్ అయితే డైరెక్ట్ గా నువ్వు జూబ్లీహిల్స్ రోడ్డులో కనబడి చూద్దాం, లేకపోతే హైదరాబాద్ రోడ్లలో కనబడి చూద్దాం, నీకు మొత్తం బీజేపీ పార్టీ నాయకుడిని నేను, మొత్తం మా వాళ్ళందరూ వస్తారు, ఆ తర్వాత నేను నీకేమైనా అయితే నేను గా ఉంటాను, అసలు నువ్వు భూమి మీద ఉండకూడదు అనే రీతిలో షార్ట్స్ కూడా మనకి వైరల్ అయితే మనకి తిరుగుతున్నాయి. ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు అసలు ప్రకాష్ రాజ్ చేసిన తప్పు ఏంటి అంటే, కేరళ సాహిత్య సమితిలో అతను మాట్లాడుతూ మనకి అందరికి కూడా హిందువులకి ఆరాధ్య దేవుడు ఎవరండి? శ్రీరామచంద్ర ప్రభు. ఆ శ్రీరామచంద్ర ప్రభు మీద అతను స్టేట్మెంట్లు విసురుతూ ఏమంటున్నాడు, రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా దక్షిణ భారతదేశంలో వాళ్ళిద్దరూ వలస కూలీలు, ఉత్తరాది నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి దక్షిణ దేశంలో ద్రావిడ్లు అంటే రావణాసురుడు బ్యాచ్ ఉంటారు కొంతమంది, అందువల్ల రావణాసురుడిని దేవుడిగా పూజ చేస్తారు. రావణాసురుడిని మనకి ఈ మద్రాసు ద్రవిడ సంస్కృతిలో నేను చాలా మందిని చూశాను. వాళ్ళు అటువంటి రావణాసురుడి తోటలో వీళ్ళిద్దరూ వలస కూలీలుగా పనిచేస్తున్నారు. పనిచేస్తే వాళ్ళకి దొంగతనంగా పళ్ళు కోసుకున్నారు. తర్వాత ఈ యొక్క అది చూసి శూర్పణఖ కంప్లైంట్ చేసింది. వాళ్ళ అన్నయ్య నిలదీసి అడిగినందుకు గాను ముక్కు పోయించేశాడు లక్ష్మణుడి చేత శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పేసి చెప్తాడు. దీనికి కారణం ఇది అంటూ మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమంటాడు, రాముడు నేనేమి అనలేదు, లక్కీ అని పిలిచాడు లక్ష్మణుడిని అని కూడా అంటాడు, ఏదో క్రిస్టియన్ ఫ్లేవర్ని ఇస్తూ. ఆ తర్వాత నన్ను యాంటీ హిందూగా చూపిస్తున్నారంటాడు. క్షమాపణలు చెప్తున్నట్టే చెప్తూ నేను చాలా వ్యవసాయం మీద పనుల మీద వెళ్తున్నాను, నేను ఇది ఇంతతో ఈ టాపిక్ మానేసి మీ పనులు చూసుకుంటారా, లేకపోతే ఇలా వాగుతూ ఉంటారా అని మళ్ళీ క్షమాపణ చెప్తున్నట్టే చెప్తూ మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, అసలు అతని జాతక పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. ఇతను 26 మార్చి 1965లో పుట్టాడు, మరి పుత్తూరు విలేజ్ లో. అయితే ఇతని యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి లగ్నం మిథున లగ్నం వాళ్ళకి డ్యూయల్ నేచర్ ఉంటుంది, కాబట్టి స్థిరమైన అభిప్రాయాలు ఉండవు. ఒకసారి ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఒకసారి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. అతను మరి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె అని చెప్పేసి మనకి హీరో వెంకటేష్ తో, ఆ తర్వాత మహేష్ బాబుతో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇతను యాక్ట్ చేస్తూ శ్రీరామచంద్ర ప్రభు భద్రాచలం వెళ్ళినట్టు అక్కడ కళ్యాణానికి అదో పెద్ద భక్తుడి గెటప్ లో పెద్ద బిల్డప్లు ఇస్తూ ఇవన్నీ కూడా యాక్టింగ్లు చేశాడు. మరి దానివల్ల కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ కూడా ఈ దేవుడు పాత్రలు లేదా దేవుడు భక్తుడి పాత్రలు వేసి కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ కూడా ఒక ఎథిస్ట్ గా లేకపోతే ఒక క్రిస్టియన్ ముసుగులో మరి మాట్లాడుతున్నట్టుగా ఉన్నారని చెప్పేసి మొత్తం నెటిజన్లు అంతా కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ అతను వాళ్ళ అమ్మగారు చనిపోతే నేను ఎథిస్ట్ ని అని చెప్పుకుంటూ కేరళలో ఒక చర్చిలో అక్కడ ఆమెకు అంత్యక్రియలన్నీ చేయించడం క్రిస్టియన్ పద్ధతిలో ఇవన్నీ కూడా అప్పట్లో అందరూ చూశారు. అంటే ఈ కాలంలో ఏంటంటే అది ఎథిస్ట్ అని చెప్పుకోవడం పెద్ద గొప్ప అనమాట. చాలా మంది చూడండి, గతంలో కూడా సినీ యాక్టర్లలో సీనియర్ హీరోలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను ఎథిస్ట్ అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ భయపడుతూనే దేవుడు పాత్రలు వేసుకుంటా ఉంటారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అదొక స్టైల్ అయిపోయింది అనమాట. కాబట్టి హిపోక్రసిస్ అంటారు. సో ఈ యొక్క మిథున లగ్నానికి వ్యయములో గురు రాహులు ఉండడం, గురు చండాలత్వ యోగం ఏర్పడింది. దానివల్ల ఇతను ఒక దైవ సంబంధమైనటువంటి విషయాలలో
అతను అలా భ్రష్టత్వం చెందడం, భ్రష్టత్వపు మాటలు మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా చేస్తాడు. కాబట్టి అతను తప్పేం కాదు, అక్కడ గ్రహస్థితి అనమాట. కాబట్టి దేవుడు భక్తికి వెళ్తాడు, ఆ భక్తి ఉంటుంది, భక్తి ఉన్నట్టు అతనికి తెలియదు, సడన్ గా పనులు అవ్వలేదని చెప్పి వదిలేస్తూ ఉంటాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో లేదా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అందరూ హిందువులే మొదలరు కదా, కోర్టు కేసులు పెడతారు. కాబట్టి మూడో ఇంట్లో ఉన్నటువంటి సింహంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల యురానస్ ప్లూటోలు కలిసి, కాబట్టి ధైర్య సాహసాలతో మనకి వెళ్ళడం ఆ యొక్క ఆ వీళ్ళ చేయడం వల్ల ఓన్లే కదా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా, బాగానే యాక్ట్ చేస్తున్నాడు కదా అని తెలుగు ప్రజలుగా వాళ్ళు ఏం చేస్తారంటే గౌరవిస్తారు ఫస్ట్ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి. అది కొన్ని జస్ట్ ఒకటి కూడా అక్కల 2-3 సినిమాలు హిట్ అయ్యేసరికి ఇక కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి. ఇప్పుడున్నటువంటి ఈ ఆధ్యాత్మిక రంగంలో కూడా యూట్యూబ్ లో కూడా మామూలుగా కొంచెం 1-2 వీడియోలు వచ్చేసరికి ప్రముఖ జ్యోతిష్యవేత్త, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ సినీ యాక్టర్, వీళ్ళు చేసేది ఏంటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్. నేనే అలాగే ఒక ఎంపీ పైన అతను అది కూడా వివాదాస్పదంగా చెప్పాడు. ఏమన్నాడు, నేను 2-3 కోట్ల దాకా 2.5 crores దాకా నేను కట్టాను ఇన్కమ్ ట్యాక్స్. మరి ఈ యొక్క ఆ బీజేపీ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఎంపీ ఎవరైతే ఉన్నాడో అతని అఫిడవిట్ లో నేను చూశాను, అతను నాకంటే చాలా తక్కువగా అతను డబ్బులు కట్టడం జరిగింది అని చెప్పి వివాదాస్పదంగా చెప్పడం జరిగింది. ఇదంతా మరి మనకి ఈ యొక్క గురు యొక్క ప్రభావం, రాహు కలవడం వల్ల, రాహు యొక్క ప్రభావం వల్ల అలా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇతనికి మనకి కేతువు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు భ్రష్టత్వం చెందాడు కేతువు. జన్మ రాశిని మన వ్యయాన్ని మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి లగ్నాత్తు షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతు ఈ గురు రాహువుల్ని చూడటం ద్వారా అతను కాస్త సేపు భక్తి ఉండి మళ్ళీ వెంటనే మళ్ళీ రాహు డామినేషన్ వల్ల ఎథిస్ట్ గా మాట్లాడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. తనను తాను చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా తను చాలా పెద్ద మేధావిని అని బిల్డప్ ఇస్తూ ఉంటాడు, అలాగే ఆలోచన చేస్తూ ఉంటాడు. సో దిస్ ఇస్ వెరీ రాంగ్. ఎందుకనంటే వినయం కావాలా, ఆ శోభితే వినయేన శోభితే విద్య. ఆ తర్వాత ఈ యొక్క కాంపిటీషన్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు మనకి రావు గోపాలరావు గారు అబ్బాయి ఉన్నాడు, ఎంత బాగా రావి, అతను ఎంత బాగా చేస్తాడండి అతను. సో ఆ ప్రకాష్ రాజ్ టైం అయిపోయింది ఇప్పుడు గ్రహస్థితి రీత్యా మనకి. అప్పుడు మా వినాశకాలే విపరీత బుద్ధి అని ఎప్పుడైతే టైం పీరియడ్ తగ్గిపోతుంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా మన ఫార్చ్యూన్ తగ్గిపోతుంటుందో అప్పుడే ఇలాంటి పనికి మాలిన మాటలన్నీ కూడా దేవుళ్ళ మీద వాగుతూ ఉంటారనమాట. ఇప్పుడు శుక్ర మహాదశ శేషం 2 సంవత్సరాల 5 నెలల 4 రోజులు శుక్ర మహాదశ శేషంలో పుట్టాడు. మనం అప్పుడు పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశిలో పుట్టాడు. అండ్ రవి మహాదశ శేషం 6 సంవత్సరాలు ఉంటే 1-9 సెప్టెంబర్ 1973కి రవి మహాదశ పూర్తయిపోవడం. ఆ తర్వాత 10 సంవత్సరాలు చంద్ర మహాదశ పూర్తయిపోవడం 1-9-1983కి. ఆ తర్వాత 7 సంవత్సరాలు కుజ మహాదశ జరగడం, అది 1-9-1990కి కుజమహాదశ అయిపోవడం. రాహుమహాదశ 18 ఏళ్ళు, 1 సెప్టెంబర్ 2008కి రాహుమహాదశ పూర్తయిపోవడం. గురు మహాదశ 16 ఏళ్ళు, 1 సెప్టెంబర్ 2024 వరకు కూడా గురు మహాదశ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శని మహాదశలో ఉన్నాడు. శని మహాదశ 19 సంవత్సరాలు, 1 సెప్టెంబర్ 2043 వరకు ఉంది. అయితే ఈ శని స్వక్షేత్రగతుడైనటువంటి ఈ యొక్క కుంభరాశిలో మరి ఉన్నప్పటికీ కూడా, భాగ్యములో ఉన్నప్పటికీ కూడా ఇతను రవి బుధ శుక్ర గ్రహాలు మరి ఈ యొక్క రాజ్య స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి వృత్తి కూడా అతనికి ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి ఈ స్టేట్మెంట్స్ ఇలా ఇవ్వడం వల్ల అతనికి బెనిఫిట్ కంటే కూడా లాస్ ఎక్కువగా ఉంటుంది. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇతనికి కొన్ని సినిమాల్లో ఉన్నటువంటి ఆఫర్స్ అనేటటువంటి వెంటనే కట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ కొత్తగా కూడా ఆఫర్స్ రావు. ఇప్పుడు శని మహాదశ కాబట్టి ఆ చార్మింగ్ ఇది పోయింది. అండ్ ఇంగ్లీష్ లో ఏదో పెద్ద స్టైలిష్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు, ఏదో ఇంటలెక్చువల్ గా మాట్లాడుతున్నట్టు. ఇతను ఏమైనా టీచింగ్ కమ్యూనిటీకి చెందినటువంటి వాడా, లేకపోతే ఇంటలెక్చువల్ కమ్యూనిటీకి చెందినటువంటి వాడా? అండ్ ప్రజలు కూడా ఏదో మాట్లాడుతుంటే
కొంతమంది సినిమా ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్లే, వాళ్ళకి ఏమి మెగా హీరో ఎప్పుడన్నా ఎంజీఆర్ అట్లా మాట్లాడా, ఎన్టీఆర్ అట్లా మాట్లాడా, అక్కినేని నాగేశ్వరరావు గారు అట్లా మాట్లాడారా? అదే. కాబట్టి నడమంత్రపు సిరుబులు ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారు. ఇటువంటి వాళ్ళు చూసేటటువంటి సినిమాలు జాతకరీత్యా కూడా అంతా బ్యాన్ చేసేస్తారు, ఇంకెవరు జనాలు చూడకపోతే. సినిమా దశ ఆకర్షణ తగ్గిపోయింది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో అలా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అట్లీస్ట్ అపాలజీస్ చేసేటప్పుడు కూడా అతను ఏమని మాట్లాడుతున్నాడు, ఇంకా వాగుతారా ఇలాగే మీ పనులు మీరు చూసుకోకుండా అని చెప్పడం ఇలా జరుగుతుంది. సో సినిమాలు అనేటటువంటి పాత్రలు ఉన్నప్పుడు మాత్రమే ఫుడ్ వస్తుంది. ప్రేక్షకులు వాళ్ళు దేవుడు చక్కగా దేవుడు లేడు, దేవుడు రామచంద్ర ప్రభు మీదే స్టేట్మెంట్లు ఇవ్వడాలు ఇలాంటివన్నీ కూడా వీటి వల్ల లాస్ అనేటటువంటిది ప్రత్యక్షంగా సినిమా దశలో మీకు ఖచ్చితంగా కనబడుతుంది. ధ్యాయే తాజానుబాహుం ధృతశరధనుషం భక్తపద్మాసనస్థం పీతం వాసోపసానం నవకమల తలస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీత ముఖకమల మిలల్లోచనం నేరుదాపం నానాలంకార దీప్తం ధరిత మురజటామండలం రామచంద్ర. ఇది రామచంద్రమూర్తి యొక్క తత్వము. ఒక బీజేపీ పార్టీ అని, ఆర్ఎస్ఎస్ అని ఇవన్నీ వదిలేసేయండి. కొన్ని వాళ్ళ కేసులు పెట్టారు, మన హిందూ సంఘాలన్నీ కూడా కేసులు పెట్టి బాధపడ్డారంటే అసలు పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు కూడా బాధపడతాడు, హర్ట్ అవుతాడు. ఎందువల్లంటే హిందూ మతానికి ఆరాధ్యుడు, ధర్మమూర్తి ఆయన శ్రీరామచంద్ర ప్రభు. రాముడు అంటే ఒక మనిషిగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు చాలా మంది ఇటీవల కాలంలో. ఆధ్యాత్మిక ప్రవచనాలు నోరు మూసుకొని చెప్పాలి, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి. రాముడి గురించి మాట్లాడేటప్పుడు సినిమా యాక్టర్ నీకు ఎందుకే రాముడి గురించి నీకు ఏం తెలుసు అసలు? ఎప్పుడు కూడా ఎంత హిపోక్రైట్ గా ఉంటారు సినిమా రంగంలో, అంతా మాయా ప్రపంచం, నోరిపితే అబద్ధాలే వీళ్ళంతా కూడా. సో లేకపోతే ఛాన్సెస్ ఉండవు. అండ్ వాడి కాళ్ళు వీడి కాళ్ళు సార్ 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 అని కాళ్ళు పిసికేటటువంటి వాళ్ళు వీళ్ళ శ్రీరామచంద్ర ప్రభువుని ప్రపంచ అధినేత విశ్వమూర్తి అయినటువంటి తండ్రి అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభు వద్ద డైలాగులు మీరు ఇదిగో నేను ప్రౌటిస్టిక్ బ్లాక్, ఇప్పుడు కేవలం ఆర్ఎస్ఎస్ ఇవి కాదు, ఇదే ప్రౌటిస్టిక్ గవర్నమెంట్, ప్రౌటిస్టిక్ బ్లాక్ ఇండియా. ఇదేంటి ఫ్యూచర్ లో మనకి ఆనందమూర్తి గారు చెప్పారు తెలంగాణ వస్తుందని. కేసీఆర్ చూశాడు, కేసీఆర్ విన్నాడు. తెలంగాణ ఎనీ వన్ హూ కేమ్ ఫ్రమ్ ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి ఇట్ ఈస్ యు కేమ్ ఫ్రమ్ తెలంగాణ రీజన్ అని, ఆ తెలంగాణ స్టేట్స్ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళకి బాబా ఆ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు చెప్పేవారు. సో అది విన్నాడు కేసీఆర్, విన్నారు, అందరూ విన్నారు. తెలంగాణ వస్తుందని ముందే గెస్ చేశారు, స్ట్రైకులు చేసుకున్నారు, సోనియా గాంధీ ఇచ్చింది, తెలంగాణ వచ్చింది. ప్రభాత్ రంజన్ సర్కార్ ఏం చెప్తారంటే కమ్యూనిజము కుప్పకూలిపోతుంది, పేకలు పెడతాం కదా, పేక మేడల్లో పేకతో కట్టినటువంటి బిల్డింగ్ లాగా, ఇట్ విల్ కొలాప్స్ లైక్ ఎ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. అండ్ కమ్యూనిజం ఏమవుతుందండి, మొత్తము మనం తపాసులు కాలుస్తాం, క్రాకర్స్, అట్లా అవన్నీ కూడా పేలిపోతుంది కమ్యూనిజము. ఇట్ విల్ ఫైర్ లైక్ క్రాకర్స్. అందువలన అది కుప్ప కూలిపోతుంది, వన్ డే ఇట్ విల్ కొలాప్స్ అని చెప్పారు. అదే జరిగింది. అలాగే మనకి అతి త్వరలో ఇప్పుడు గవర్నమెంట్, డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఫెడరల్ గవర్నమెంట్, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, ఇలా రకరకాల ప్రభుత్వ విధానాలు ఉన్నాయి విదేశాల్లో కూడా. సో ఇవన్నీ కూడా ఒకటవుతుంది, చూస్తూ ఉండండి. మనం ఉండవు, లేకపోతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ట్రంప్, ఇవన్నీ కూడా యుద్ధాలు, ఇవన్నీ సంకేతాలు అవి. ఆ తర్వాత ఇంకా మనకి 200 years ముందు తర్వాత రావాల్సినటువంటి ఈ ప్రౌట్ థియరీ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు కొంచెం ముందు వచ్చారు. ఇది శ్రీకృష్ణుడి యొక్క సుదర్శన చక్రం లాంటిది. సో వరల్డ్ అంతా కూడా ఒకటే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అదే ప్రౌట్ అన్నమాట. సో దీని మీద రీసెర్చ్ చేసినటువంటి డాక్టర్ రవి బాత్రా, సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను టెక్సాస్ లో, అతనికి నోబెల్ ప్రైజ్ 1993లో వచ్చింది ఇదే థియరీ మీద. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్స్, హైపోథసిస్, అవన్నీ ప్రపోజల్స్ కాదు, హైపోథసిస్. త్వరలో ఇంకొకటే మిగిలింది, ఈ ప్రౌట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో అమెరికన్ అన్ని దేశాలు, 200 దేశాల్లో మన బ్రాంచ్లు ఉన్నాయి. ఇది ఆనంద్ మార్గ్ ఆశ్రమం, ప్రౌటిస్టిక్ బ్లాక్స్ అన్ని కూడా. సో అలాగే ఇండియాలో 300 బ్రాంచెస్, ఇతర దేశాల్లో 200 దేశాల్లో 600 బ్రాంచ్లు పైన ఉన్నాయి. దానికి
నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్. మేము తలుచుకుంటే ప్రకాష్ రాజ్ మొత్తం 200 దేశాల్లో కూడా కేసులు పెట్టగలం మీ పైన. బీజేపీ పార్టీ వాళ్ళు ఏదో ఎక్కడో అక్కడ ఇక్కడ ఒక చోట పెడుతున్నారు అండ్ యు ఆర్ గోయింగ్ వెరీ ఈజీలీ, వెళ్ళొచ్చులే అని కేసుల మీద భయం పోయింది జనాలు. పెడుతున్నారు వెళుతున్నారు అన్నట్టు. బట్ ఇట్ విల్ నాట్ బి, ఇఫ్ వి టేక్ రియల్లీ సీరియస్ స్టెప్ నువ్వు తిరగలేవు. ఎందుకంటే మేము వెళ్ళక్కర్లేదు, ఆ కంట్రీస్ నుంచి అక్కడ రిజిస్టర్ అయిపోతాయి అన్ని కూడా. అలాగే ఇండియాలో ఉన్న అన్ని ప్లేసెస్ నుంచి కూడా రిజిస్టర్ అయిపోతాయి. దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్ టు యువర్ కెరీర్. ఎలాగో అసలే శని మహాదశలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క చంద్రుడు కూడా ధనుస్సు రాశిలో నీకు శుభ ఫలితాలు ఇవ్వట్లేదు. అసలు జరుగుతున్నదే శని మహాదశ. ఇంకా చాలా వివాదాల్లోకి వెళ్ళిపోతావు నువ్వు. అండ్ ద మూమెంట్ యూ బికేమ్ యూ గేవ్ సమ్ డిస్రెస్పెక్టబుల్ వర్డ్స్ అన్ లార్డ్ రామ, నో హిందూ. ఇంకా బుద్ధి లేదనమాట. నీ సినిమాలు చూసినా, నువ్వు ఉన్న సినిమాలు చూసినా వాళ్ళకి హిందువుగా వాడు పనికి రాడు. వాడు బుద్ధి లేనట్టే లెక్క. శ్రీరామచంద్ర ప్రభువుని నువ్వు అన్ని మాటలు అన్న తర్వాత వక్రీకరిస్తున్నారు, నా మాటలు కొన్నే చూపిస్తున్నారు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నీ అసలు నీ వ్యూ, నీ ఫేస్ కట్స్, నువ్వు చెప్పే విధానము, నీ మేనరిజము ఎవ్రీవన్ నోస్. అండ్ ఇంటలెక్చువల్ గా ఏదో నీకు ఒక్కడికి ఇంగ్లీష్ వచ్చినట్టు మిగతా వాళ్ళకి రానట్టు, దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. లార్డ్ శ్రీరామ జోలికి ఎవడొచ్చినా సరే, బిసైడ్స్ పార్టీస్ వదిలేసేయండి, పొలిటికల్ పార్టీస్ తోలు తీసేస్తారు, అందరూ డౌట్ లేదు. సో ఇంకెప్పుడు కూడా ఈ పొరపాటు చేసుకోకుండా జాగ్రత్తగా చక్కగా ఆ యొక్క సినిమా భిక్ష వేశాడు నీకు. సీతమ్మ వాకిట్లో శ్రీరామచంద్ర ప్రభు నీకు భిక్ష వేశాడు. ఆ భిక్షతో డబ్బులు అవన్నీ ఇట్లా బతుకుతున్నావు నువ్వు. ఏ దేవుడి పాత్రలు వేసావు, అదే దేవుడిని అనడానికి నువ్వు సరిపోవు అనమాట. నీ స్థాయి సరిపోదు. అండ్ ఎవ్రీవన్ గుర్తుంచుకోవాల్సింది, చాలా మంది ప్రవచనకారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి. సాధువులైనా సన్యాసులైనా ప్రవచనకారులైనా ఏం వాగుతున్నారు? రాముడు మనిషి, రాముడు దేవుడు కాడు, రాముడు మటన్ తిన్నాడు, చికెన్ తిన్నాడు, సూసైడ్ చేసుకున్నాడు, కృష్ణుడు చచ్చిపోయాడు, 7 రోజుల తర్వాత వరకు శవం, దిక్కులేని శవం అర్జునుడు వచ్చి కాల్చాడు. ఏదో భాగవతంలో ఏదో పనికిమాలిన వాళ్ళు రాసి తీసుకొచ్చి చూపించి సైటేషన్స్. మూల గ్రంథాలు ఏంటి అసలు? మేము చదివాము అవన్నీ కూడా, మాకు తెలుసు అవన్నీ కూడా. ఐ డిసప్పియర్డ్. Lord Rama had disappeared in the Saryu Nadi. Lord Krishna had disappeared. He went to his సాకేతానికి వెళ్ళిపోయాడు రామప్రభు. ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్కి వెళ్ళాలి. మీరు ఇక్కడే భూత 60 సంవత్సరాల కంటే దాటి బతుకుతాడు ఎవడైనా మీరు? సో యూ కాంట్, బికాస్ ఆర్గన్స్ డిస్ఫంక్షన్ వచ్చేసినాయి. 60 years దాటితే ఎవడు కూడా ఉండడు. ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్ దాన్ని బట్టి ఎందుకు దేవుణ్ణి అనవసరంగా ఇచ్చేయాలా? సో ఇటువంటి వాళ్ళకందరికీ కూడా ఇదంతా వినాశకాలే, విపత్తి గ్రాసిస్తే. దీనివల్ల వీ హావ్ టు షో పిటీ అన్ ప్రకాష్ రాజ్. అతను ఒక మామూలు లెజెండరీ యాక్టర్లు ఏముండరు. మీరు పనికిమాలిన వాళ్ళు ఇచ్చిన డిగ్రీల వల్ల, పనికిమాలిన వాళ్ళు ఇచ్చిన అవార్డుల మీద చాలా సెలబ్రిటీస్ మీద చాలా గొప్ప వాళ్ళు అనుకుంటారు అనమాట. అదొక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, సినిమా ఫీల్డ్. ఆ సినిమా ఏదో యాక్ట్ చేసుకుంటారు, పోతారు, 4 డబ్బులు వస్తాయి, వెళ్ళిపోతారు అంతే. 4 సెలబ్రిటీలు ఏంటి వాళ్ళ మొహం? దేవుణ్ణి ఎప్పుడైనా సరే రామచంద్ర ప్రభు జోలికి రావద్దు ఎవరు. రామచంద్రుడిని అనడము, డిగ్రేడ్ చేయడము, ఇది వంశనాశనం అవుతుంది. దైవ నింద, ఇట్ ఇస్ సిన్. నో శాస్త్రాస్ అన్ని తీసేయి. నువ్వు రేషనల్ గా మాట్లాడుతున్నావు, రేషనల్ సైంటిఫిక్ అప్రోచ్, లాజికల్ గా చెప్తున్నాను. సో ఇట్ ఈస్ అ వార్నింగ్ టు ఆల్, నాట్ ఓన్లీ టు హిమ్. అండ్ ప్రజలంతా కూడా ఎంత రియాక్ట్ అయ్యారు. ఒక ముసలామె, ఆమె ఒక హిందూ స్త్రీ ఉండి చక్కగా నేనుంటాను అని చెప్పి నీకు మతి చెడిందా అని చెప్పి అందరు రియాక్ట్ అయ్యారు. దిస్ నాట్ గుడ్ అట్ ఆల్. సో ఇక నుంచి అలాంటి స్టేట్మెంట్స్ ఎవ్వరి నుంచి కూడా రాకూడదని మనం కోరుకున్నాం. శుభమస్తు.